హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇంట్లోకి వచ్చేసి 5 మంత్స్ దాకా అయితే అవుతుంది. మొత్తం బూజు అయితే ఏ వారం క్లీన్ చేస్తూనే ఉన్నా, అయినా కూడా బూజు అంతా అయితే వచ్చేసింది. మొన్న జనవరికి కూడా క్లీన్ చేశాను, అయినా కూడా ఎందుకో నచ్చలేదు. అందుకే మళ్ళీ క్లీన్ చేద్దామనేసి ఫస్ట్ అయితే బూజు అంతా దులిపేస్తున్నాను. అంటే దుమ్ము ఇదంతా ఉంటుంది కదా, ఉండేది పైన కాబట్టి మొత్తం నల్లగా ఉంటుంది. అదంతా బూజులాగా అంతా వచ్చేస్తుంది, గాలి దుమ్ము అంతా. రోజుకి ఒక రూమ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అంతా ఒకేసారి అయితే క్లీన్ చేసుకోవాలని. పైగా నాకు ఈ మధ్య బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. మేము ఇంట్లోకి వచ్చేంత ఫస్ట్లో కొత్తలో బాత్రూమ్ దగ్గర వాటర్ అయితే పడినాయి. అవి చూసుకోకుండా కాళ్ళు వేసాను, జారిపడ్డాను. అందుకే కొంచెం బ్యాక్ పెయిన్ అయితే ఉంది. వెళ్ళి చూపించుకున్నాను, టాబ్లెట్లు అయితే మింగాను. కానీ మళ్ళీ ఎక్కువ ఏదన్నా పని చేసినప్పుడు బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. ఈ బ్రౌజరు ఇది చాలా యూజ్ అవుతుంది కంప్యూటర్ దగ్గర. అందుకైతే దుమ్ము మనం లోపలికి ఎందుకు వెళ్ళి క్లీన్ చేయలేం కదా, అప్పుడు బ్రౌజర్ పెట్టి ప్రెస్ చేస్తే మటుకు చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్లో ఉండే దుమ్ము అంతా వెళ్ళిపోతుంది. అదొకటి నాకు కొంచెం బెస్ట్గా ఉంది. ఇది వచ్చేసి గాజువి, తీయచ్చు పెట్టచ్చు. కాకపోతే కొంచెం వెయిట్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేసుకొని పెట్టాలి. గ్లాస్ వచ్చేసి వెయిట్ ఉంది. ఇంతకుముందు మా పాతింట్లో ఉన్నప్పుడేమో అంటే దానికే క్లిప్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు అలాంటివి లేదంట. నాకైతే క్లీన్ చేసేటప్పుడు చెక్కలు కొత్తవి కాబట్టి షార్ప్గా ఉన్నాయి. ఈ మోటు ఇది వచ్చి తగిలింది చేతికి. నేను ఏ పని చేసినా ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి ఇలాంటి జరుగుతుంది నాకైతే. నేను ఫస్ట్ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు జరిగిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. మేము పాతింట్లో ఉన్నప్పుడు ప్యూరిఫైర్ అయితే మాకు లేదు. ఇంట్లోకి వచ్చాక ప్యూరిఫైర్, చిమ్మి ఇవన్నీ అయితే పెట్టించుకున్నాము. ప్యూరిఫైర్ ఎలా వాడాలో నాకైతే ఫస్ట్ తెలియదు. ముందే మతిమరుపు, కొన్ని చెప్పినా కూడా మర్చిపోతూ ఉంటాను. ప్యూరిఫైర్ ట్యాపు, సింక్ ట్యాప్ ఆపోజిట్లో ఉండాలి. మా చిన్నోడు ఎక్కడ ట్యాప్ ఆఫ్ చేస్తాడో ఏమోని ప్రతిరోజు చూసుకుంటూ ఉండేదాన్ని అలవాటు అయ్యేంత వరకు. ఒకరోజు పని ఆమె అయితే వచ్చిందండి. ఆమె వచ్చేసి కాఫీ ఇచ్చింటి తాగింది. సింక్ ట్యాప్ తెలియదు ఆమెకి, వాటర్ ప్యూరిఫైర్ ట్యాప్ తెలియక వాటర్ ప్యూరిఫైర్ ట్యాప్ అయితే ఆఫ్ చేసేసింది. నేను నెక్స్ట్ మోటార్ వేసి చూస్తేమో అది టక్ టక్ టక్కన కొట్టుకుంటుంది. అమ్మో ఏమైందో ఏమో అని చూసుకుంటే ఇంకేముంది, ట్యాప్ ఆఫ్ చేసింది. అదో టెన్షన్ అయితే నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేను. అది మా ఆయన చివాట్లు, ఎందుకు మిషన్ అట్లా అయింది, ఎందుకు ఏం చేసావు అని. ముందే ఏవైనా కాస్ట్లీ వస్తువులు అంటే నాకు భయంగానే ఉంటుంది. అంటే నేను నా చేతుల్లో ఎక్కడ అవి ఇది అయిపోతాయో, పాడైపోతాయో ఏమో అనేసి నాకు భయం ముందే. మామూలుగా అయితే నేను కొంచెం దుడుకు మనిషిని. పైన ట్యాంకీలు కొత్తవి కాబట్టి కొంచెం వాటర్ ఉండగానే వాటర్ పట్టండి, లేకపోతే గాలి పట్టేస్తుంది, కింద కుళాయిలకి వాటర్ రాదు అని చెప్పాడు ప్లంబర్ అతను. మేమేమో ఈ బజార్కి అయితే కొత్త, వాటర్ ఎప్పుడెప్పుడు వస్తాయో మాకైతే తెలియదు. అలా చూశాను, మోటార్ వేయడం మర్చిపోయాను, వాటర్ అన్నీ అయిపోయినాయి. ఇంకేముంది మన కథ మళ్ళీ మామూలే. మోటార్ వేసాము, గాలి నీళ్ళు ట్యాంకీలో నీళ్ళు ఉండకుండా కింద ట్యాప్లకైతే గాలి పట్టేసింది, నీళ్ళు రాలేదు. మళ్ళీ మా వాడితే మళ్ళీ చివాట్లు. అతను ప్లంబర్ అతను ముందే వచ్చి చెప్పినాడు. 2 times అట్లా అయింటే వచ్చి చెప్పి పోయినాడు. 3 times మీరు చూసుకోండి, నేను రాలేనని చెప్పినాడు. అనేసి దూరంగా ఉంటాడు. ఏం చేద్దాం, అయినా కూడా మన టైం బ్యాడ్, గాలి పట్టేసింది. మా ఆయన చివాట్లు, నేనేమో ఇంకా సరే అయితే ఏదైందనేసి ట్యాప్ ఆన్లోనే పెట్టేశాను. అంటే సింకులు ఇక్కడ వస్తున్నాయి కానీ బాత్రూంలో మటుకు రాలేదు. ఒక 15 నిమిషాలు అలాగే పెట్టేసరికి గాలంతా ఏరంతా వెళ్ళిపోయి వాటర్ అయితే వచ్చేసినాయి. టెన్షన్ అయితే తగ్గిందండి. దీని ద్వారా నేనైతే ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. అదేంటంటే ఏ జరిగినా మన మంచికే. ఆ విషయం ద్వారా మనం కొత్తటి విషయాలు నేర్చుకుంటాం. ఇకపోతే ఇంటి పని ఎప్పుడు చేస్తుంటే 24 గంటలు ఉంటుంది. తగ్గిపోయింది ఏదంటూ ఉంటే అది ఇంటి పని మాత్రమే ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకైతే. ఇంటి పనులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ మనం ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే మన టైం మేనేజ్మెంట్ అవసరం కదా. అందుకే నేనైతే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగా పిల్లలకైతే కొన్ని విషయాలు అయితే వాళ్ళనే చేయమని చెప్తాను. పిల్లలు లేచిన వెంటనే బెడ్షీట్లు సర్దమనడం, అలాగే ఇంకా వాళ్ళు చేయగలిగే పనులు ఏవైనా ఉంటే అవి చెప్పండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, చెట్లకు నీళ్లు పోయడం, వాళ్ళు తిన్న ప్లేట్లను వాళ్ళే కడుక్కోవడం, కూరగాయలకు కట్ చేయడము, ఇలా ఎవరి స్టామినాకి తగ్గట్టు వారికి పనులు చెప్పినాకో అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది, మన పనులు సులభంగా అవుతాయి.
వాళ్ళు చెప్పే పని చిన్నదే కావచ్చు, వాళ్ళు చేసేది చిన్న పని కావచ్చు, మనకు టైం మిగులుతుంది కదా, మనకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటాను, బాయ్ మరి.